మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి హడావిడి లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో రెడీ చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ రెసిపీలో మనము ఎటువంటి రైస్ అయితే వాడట్లేదండి. జీరో రైస్ రెసిపీ కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్, హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ నేను ముందుగా 2 అవర్స్ ఉద్దిపప్పుని నానపెట్టుకున్నానండి. మీరు ఉద్దిపప్పు నానపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఉద్దిపప్పుని డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేసి పౌడర్ చేసైనా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. నేనిక్కడ 2 గంటల పాటు ఉద్దిపప్పుని నానపెట్టుకున్నాను. మనము పప్పుని 2 గంటల పాటైనా నానపెట్టుకుంటే మనకు డైజెషన్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయండి. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా పౌడర్ రూపంలో వాడుకున్నా కూడా ఒక అరగంట అయినా నానపెట్టుకోవాలండి పౌడర్ చేసిన దాన్ని. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉద్దిపప్పు నానపెట్టినది కాస్త వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఉద్దిపప్పు పేస్ట్ రెడీ అయిందండి. నేనిక్కడ ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. అలాగే మిగిలిన ఉద్దిపప్పుని కూడా వేసి గ్రైండ్ చేసి బ్యాటర్ రెడీ చేసుకుందాం. మినప్పప్పు వెన్నుపూస బలానికి, ఎముకల బలానికి చాలా హెల్ప్ చేస్తుందండి. మినప్పప్పులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం చాలా ఎక్కువ ఉంటాయి. మన హార్ట్ హెల్త్‌కి చాలా చాలా మంచిది మినప్పప్పు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల. ఇక్కడ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇది కూడా బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పు ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ చాలా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా గంటల వరకు ఆకలి వేయదు. అందుకే చెప్పాను కదండీ, డయాబెటిస్ ఉన్నవారు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ జార్ కడిగిన వాటర్‌ని కూడా వేసి మనము ఇది మరీ థిక్ బ్యాటర్ లాగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ రెడీ చేసుకుందాం. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి తినాలనుకునే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కాస్త బేకింగ్ సోడా కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. బ్యాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇక్కడ ఒక గ్రిల్ ప్యాన్ యూజ్ చేస్తున్నానండి. క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే నార్మల్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయినా, దోస తవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఈ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ ఒక 10 మినిట్స్ వేడి పెట్టానండి. వేడి పెట్టిన తర్వాత సిలికాన్ బ్రష్ యూజ్ చేసి నేను ఆయిల్ ఈవెన్‌గా అప్లై చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్‌తో మనము చాలా హెల్తీగా చేసుకోవచ్చు. నేనిక్కడ స్పాచులా యూజ్ చేసి ఈ గ్రిల్ ప్యాన్ పైన మనం రెడీ చేసుకున్న ఉద్దిపప్పు, ఓట్స్ బ్యాటర్‌ని కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నానండి. నేనిక్కడ చిన్న సైజు మినీ పాన్ కేక్స్ లాగా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను గ్రిల్ ప్యాన్ పైన. దీన్ని వేసిన వెంటనే టర్న్ చేయడానికి ట్రై చేయకూడదండి, విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ అలాగే మీడియం హీట్‌లో కుక్ చేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఫోర్క్ బ్యాక్ సైడ్ యూజ్ చేసి, ఫోర్క్ కానీ, స్పూన్ కానీ బ్యాక్ సైడ్ యూజ్ చేసి స్లోగా రిలీజ్ చేయడానికి ట్రై చేయాలండి. ఇది గ్రిల్ ప్యాన్ కాబట్టి గ్రిల్ మార్క్స్ ఉండడం వల్ల డైరెక్ట్‌గా గరిటెతో కాకుండా ఇలా ఫోర్క్ బ్యాక్ సైడ్ కానీ, స్పూన్ బ్యాక్ సైడ్ కానీ యూజ్ చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఈజీగా రిలీజ్ అయిపోతుందండి. అతుక్కోకుండా చక్కగా వస్తాయి. ఆ తర్వాత మనము గరిట యూజ్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోవచ్చండి. చక్కగా కలర్ కూడా వచ్చింది చూసారా, చాలా అందంగా ఉంటుంది గ్రిల్ మార్క్స్ పడి. గ్రిల్ ప్యాన్‌లో అయితే మనకు ఇలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎప్పుడు మనము ఊతప్పం అని, పాన్ కేక్స్ అని రెగ్యులర్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కానీ, తవ్వ పైన కానీ చేస్తుంటాము. ఇలా గ్రిల్ ప్యాన్ పైన చేయండి, చాలా అందంగా ఉంటుంది. చూడడానికి కూడా డిఫరెంట్‌గా ఉంటుందండి. పిల్లలకి ఇస్తే కూడా చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇలాగే అన్నీ మనము ఫోర్క్ బ్యాక్ సైడ్ యూజ్ చేసి ఇలా రిలీజ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా రెండో వైపు కూడా వీటిని చక్కగా కాల్చుకొని మనము పీనట్ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, కొబ్బరి కారంతో అయినా, టొమాటో చట్నీ, క్యారెట్ చట్నీ దేనితో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. చిన్నపిల్లలు, పెద్దలు, డయాబెటీస్ ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. మార్నింగ్ హై ప్రోటీన్, హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.